హాయ్ అందరికీ ఈరోజు ఆలుగడ్డ టమాటా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత వాటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ని వేసేసుకొని వాటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. చూసారా, సాఫ్ట్గా కుక్ అయ్యాయి ఆలూస్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం 1 స్పూన్ కారం వేసేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కప్పున్నర టమాటాలను వేసేసుకొని ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. చూసారా అండి, సాఫ్ట్గా కుక్ అయ్యాయి టమాటా అన్నీ. ఇప్పుడు మనం గ్రేవీ కోసం కొన్ని వాటర్ అనేది పోసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ పోసేసుకొని ఇవన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి క్యాప్ పెట్టేసుకొని. ఇప్పుడే ఉడుకుతుందండి. గ్రేవీ అనేది చిక్కబడింది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకుందాము. దీంట్లోకి మీ దగ్గర ఉంటే కసూరి మేతి వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఆప్షనల్ కసూరి మేతి. టేస్టీ ఆలు టమాటో కర్రీ రెడీ అండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.